అందరికీ నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్లో ఈసారి పోయినసారి టీడీపీ వస్తుందని చెప్పాను. ఈసారి మళ్ళా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తుంది 2029కి. మొన్న 24కి టీడీపీ వచ్చింది. ఈసారి అదే చెప్తున్నా. తిననోళ్ళు ఎవరు, అవినీతి చేయనోళ్ళు ఎవరు, దోసుకునోళ్ళు ఎవరు అనే కూటమి కూడా ఇలా తింటుందనే ఆరోపణలు ప్రజల్లోకి వచ్చేసింది. ఆ రోజులు వైఎస్ఆర్ తిన్నదని ప్రజలు అంతా అది వదిలేశారు. ఎవరు స్వార్థం వాళ్ళు అనే పరిస్థితి ప్రజలు అట్లా అనుకుంటుండ్రు. ఇప్పుడు ఎవరు తినని వాళ్ళు ఏం లేదు. మెడికల్ కాలేజీలో కోట్లు తీసుకున్నారని ఒక ఆరోపణ చేస్తుండ్రు, లిక్కర్ దోసుకున్నారంటుండ్రు. ఇలా కూటమి కూడా అట్లే చేస్తుందని ప్రజల్లో వెళ్ళిపోయింది. తర్వాత కేంద్రంలో వచ్చాక బీజేపీ వస్తుంది. ఈసారి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అయితే రాదు, వైఎస్ఆర్ అయితే 100 సీట్లు ఈజీగా వస్తుంది. పోయినసారి రాదని చెప్పాను వైఎస్ఆర్, ఈసారి వస్తుంది. మళ్ళా మీరు అనుకుంటున్నారేమో జగన్మోహన్ రెడ్డి మీద ఊరికి ఆరోపణలు చేయడం మీ అనే పరిస్థితి బాగాలేదు. మీ పని మీరు చేసుకోవాలా, డెవలప్ చేయాలా. అందుకని ఎంతోడి వాడి మీద ఈ కేసులు దోడటము. ఆ రోజుల్లో వైఎస్ఆర్ కూడా అట్లా చేయబట్టే ఇలా ఆ పరిస్థితి జరిగింది తెలుగుదేశం మీద. అప్పుడు ఇలా వైఎస్ఆర్ వచ్చింది. అట్లా చేసినందుకే వైఎస్ఆర్ దెబ్బతిన్నది. మళ్ళీ మీరు అట్లా చేస్తే వైఎస్ఆర్ మళ్ళీ ఇలా పుంజుకుంటుంది, అధికారంలోకి వస్తుంది.